అందరూ నేను ఆడాననుకుంటున్నారు. నేను పోరాడాను సారు. పెద్ది సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి మాస్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది. పెద్ది సినిమా షోలు ఇలా పడ్డాయో లేదో అప్పుడే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పెద్ది సినిమాకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు సినిమా చాలా బాగుందంటున్నారు. త్రిబుల్ సినిమా తరువాత గేమ్ చేంజర్ సినిమా భారీ నిరాశపరచగా ఇప్పుడు పెద్ది సినిమా మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం ట్రైలర్ చూసి పెద్ది సినిమాను ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు సినిమాకి సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. పెద్ది సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రామ్ చరణ్ అన్న కెరీర్ లోనే ఈ సినిమా నెంబర్ 1 గా నిలవటం ఖాయమని తెలుస్తోంది. పెద్ది సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తో 70 కోట్ల మార్క్ దాటేయగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా పెద్ది సినిమా దుమ్ము లేపుతోంది. పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా బిజినెస్ ఎంత, సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయింది, సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి పెద్ది సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ సినిమా చూడకపోతే మీరెప్పుడు చూస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తుండగా ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. పెద్ది సినిమాకి మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నైజాంలో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాగా పెద్ది సినిమా నిలిచింది. పెద్ది సినిమా నైజాంలో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఆంధ్ర మరియు సీడెడ్ లో 700కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 1100కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన పెద్ది సినిమా చాలా రోజుల తరువాత పెద్ది సినిమాతో 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. చాలా వరకు మూసి ఉన్న థియేటర్స్ ని ఇప్పుడు పెద్ది సినిమా కోసం రీఓపెన్ చేశారు. ఇక కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా కేవలం హిందీలోనే పెద్ది సినిమా 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. సినిమా ఓవరాల్ గా ఇండియాలో 2400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక టోటల్ ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 1300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాగా సినిమా వరల్డ్ వైడ్ గా 3700 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. రీసెంట్ టైంలో ఇన్ని థియేటర్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా పెద్ది సినిమా మాస్ రచ్చ చేస్తుండగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కి త్రిబుల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో భారీ పరాజయాలు ఎదురైనా పెద్ది సినిమాపై మాత్రం ఆ ప్రభావం కనిపించడం లేదు. గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ గా 220 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంటే ఇప్పుడు పెద్ది సినిమా వరల్డ్ వైడ్ గా 218 కోట్ల రేంజ్ లో సాలిడ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. పెద్ది సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 48 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఉత్తరాంధ్ర 18 కోట్లు, ఈస్ట్ గోదావరి 10 కోట్ల 20 లక్షలు, వెస్ట్ గోదావరి 8 కోట్ల 25 లక్షలు, గుంటూరు 11 కోట్ల 20 లక్షలు, కృష్ణ 9 కోట్ల 30 లక్షలు, నెల్లూరు 6 కోట్ల 30 లక్షల బిజినెస్ చేయగా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో 135 కోట్ల 20 లక్షల బిజినెస్ చేసింది. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన పెద్ది సినిమా తమిళనాడులో 5 కోట్ల 25 లక్షల బిజినెస్ చేసింది. కేరళలో 2 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 34 కోట్ల బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 219 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంది. ఒక టాప్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. దాంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్, రికార్డులు నమోదవ్వటం ఆ సినిమాల క్రేజ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం సంక్రాంతి తరువాత టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు. కానీ ఇప్పుడు పెద్ది సినిమాతో థియేటర్స్ దగ్గర పండుగలా మారింది. పెద్ది సినిమాతో థియేటర్స్ కలకలలాడుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఆల్ టైమ్ టాప్ సినిమాలను పరిశీలిస్తే ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరా సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 157 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 8 లో నిలవగా, యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా
165 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 7లో నిలిచింది. ప్రభాస్ అన్న హీరోగా చేసిన సలార్ సినిమా 167 కోట్ల రేంజ్లో వసూలు చేసి టాప్ 6లో నిలిచింది. 183 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వసూలు చేసిన కల్కి సినిమా టాప్ 5లో నిలిచింది. ఇక టాప్ 4లో కూడా ప్రభాస్ అన్న సినిమానే ఉంది. బాహుబలి 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 215 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 4లో నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన త్రిబుల్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 235 కోట్లు వసూలు చేసి టాప్ 3లో నిలిచింది. ఇక టాప్ 2లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేసిన దురంధర్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 239 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ 2లో నిలిచింది. ఇక ఆల్ టైమ్ నెంబర్ 1 గా పుష్ప 2 సినిమా ఉంది. అల్లు అర్జున్ అన్న హీరోగా పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 286 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ నెంబర్ 1 సినిమాగా నిలిచింది. ప్రస్తుతానికి ఈ సినిమాలు మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేసిన సినిమాలు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ అన్న హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకొని మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 93 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ ని అందుకుంది. ప్రస్తుతం పెద్ది సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల నుండి 125 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఆఫ్లైన్ టికెట్ సేల్స్ భారీగా జరిగితే సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 130 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన షాక్ అవ్వాల్సిన పని లేదు. ఇక కర్ణాటకలో 5 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా తమిళనాడులో 3 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. ఇక కేరళలో 50 లక్షల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 20 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో 40 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా పెద్ది సినిమా మొదటి రోజు 180 కోట్ల నుండి 190 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉంది. మొదటి రోజు ముగిసేసరికి పెద్ది సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ క్రాష్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారగా సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. 350 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర 220 కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అదే గ్రాస్ కలెక్షన్స్ పరంగా అయితే సినిమా ఓవరాల్ గా 380 కోట్ల రేంజ్ లో వసూలు చేయాల్సి ఉంటుంది. మొత్తం బిజినెస్ మీద పెద్ది సినిమా మొదటి రోజు 45% నుండి 50% పైగా రికవరీ చేసే అవకాశం ఉంది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ అన్న చాలా కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమా కోసం పహిల్వాన్ గా, క్రికెటర్ గా తన నటనతో దుమ్ము లేపారు. పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని దున్నేస్తోంది. ప్రీమియర్స్ తో పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి పెద్ది సినిమా ఎటువంటి టాక్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారగా పెద్ది సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది? అలాగే పెద్ది సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ మార్క్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి.